భద్రాద్రిలో రేపు జరగబోయే రాములవారి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 27వ తేదీ సీతారామచంద్ర స్వామికి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈరోజు సాయంత్రం స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం, గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. మరిన్ని విశేషాలు భద్రాచలం నుంచి మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యూ. సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. రేపు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం మిథిలా ప్రాంగణంలో ఉన్నాం. మనం విజువల్స్ లో చూడవచ్చు. సీతారాముల కళ్యాణం అంటే నా జగదరాముడి కళ్యాణం, లోక కళ్యాణం. ఆ కళ్యాణం కనులారా వీక్షించాలని ప్రతి మనసు ఆరాటపడుతుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కూడా భద్రాచలం చేరుకుంటారు. మనం ప్రస్తుతం భద్రాచలంలోని మిథిలా నగరంలో ఉన్న ఇక్కడ చూడొచ్చు. ఆకాశం అంతా పందిరి వేసి భూదేవంతా పీట వేసినట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. కళ్యాణ మండపానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కళ్యాణం ఈ రోజు జరుగుతున్నప్పటికీ అష్టమితో కూడిన నవమి రావడం వల్ల భద్రాద్రి దేవస్థానం రేపు కళ్యాణం నిర్వహిస్తుంది, సీతారాముల కళ్యాణం. ఈ కళ్యాణానికి ఈసారి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈసారి వచ్చే కళ్యాణం విలంబినామ సంవత్సరంలో రావడం, 60 ఏళ్లకు ఒకసారి వచ్చే విలంబినామ సంవత్సరం కావడంతో ఈ కళ్యాణానికి చాలా ప్రత్యేకత ఉంది. త్రేతాయుగంలో నాడు శ్రీరాముడు అవతరించిన సంవత్సరం విలంబినామ సంవత్సరం. అలాంటి విలంబినామ సంవత్సరం 60 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అలాంటి కళ్యాణం ఎంతో విశిస్తుంది. సో మంత్రి తుమ్మల కూడా ఇక్కడ అధికారులతో మానిటర్ చేస్తూ చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండ్రు. ఇక్కడ మనం మిథిలా ప్రాంగణంలో చూసుకున్నట్లయితే మొత్తం 26 సెక్టార్లుగా దీన్ని ఏర్పాటు చేశారు. సుమారు 35,000 మంది వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు. అందరికీ 15 LCDలు కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. అరేంజ్మెంట్స్ సంబంధించి ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణానికి వచ్చే ప్రతి భక్తులను కూడా ఒక అతిథిలా భావించాలని మంత్రి తుమ్మల ఇక్కడ జిల్లా అధికారులకు సూచించడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేస్తుండ్రు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేసి, సెక్టార్లు ఏర్పాటు చేసి భక్తులు కనులారా వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అరేంజ్మెంట్స్ సంబంధించి గతంలో కళ్యాణానికి ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే విలంబినామ సంవత్సరం వచ్చిన కళ్యాణం కావడంతో చాలా ప్రత్యేకంగా, చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అరేంజ్మెంట్స్ విషయం పక్కన పెడితే ఈసారి మొదటిసారిగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భద్రాచలంలో పోలీస్ పహారాలు, తుపాకుల నీడలో రామయ్య కళ్యాణం జరుగుతుంది. ఈ నెల మార్చి 2న పూజారి కాంకర్ ఎన్కౌంటర్ జరగడంతో భద్రాద్రి ఛత్తీస్గఢ్ సరిహద్దంతా ఒక యుద్ధ వాతావరణం ఉండడంతో పోలీసు కూడా చాలా ప్రెస్టీజ్ గా తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున నుండి 1600 మంది పోలీసులతో పాటు మొత్తం 18 స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. సహజంగా మనం తానిషా కాలం నుంచి చూస్తున్నాం. భద్రాచలంలో రామయ్య కళ్యాణానికి సీఎం ఎవరు సీఎం గా ఉన్నా కానీ ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈసారి సీఎం కేసీఆర్ వస్తాడా రానది ఇంకా స్పష్టత మాత్రం రావడం లేదు. 26న సోమవారం రోజు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్మించిన తర్వాత 27న శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. ఏది ఏమైనా మొత్తం మీద భద్రాచలం అంటేనే రామయ్య సీతారాములు నడయాడిన పుణ్యక్షేత్రం. అయోధ్య రాముడి జన్మభూమి అయితే భద్రాచలం రాముడు నడయాడిన పుణ్యభూమి. పైగా త్రేతాయుగంలో రాముడు అవతరించిన విలంబినామ సంవత్సరంలో వస్తున్న కళ్యాణం కావడంతో ఈ కళ్యాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తే ఎంతో మంచిదనేది ఒక భక్తుల నమ్మకం. ఓవరాల్ చూస్తే భద్రాచలంలో అంగరంగ వైభవంగా కనులారా కళ్యాణాన్ని నిర్వహించేందుకు దేవస్థాన యాజమాన్యం ఏర్పాటు చేస్తుంది. మంత్రి తుమ్మల కూడా ఇప్పటికే అధికారులను కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలాంటి సంఘటన జరగకుండా, ఎలాంటి అశోకరాలు లేకుండా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా అతిథిలా భావించాలని భద్రాద్రి దేవస్థాన యాజమాన్యం చేస్తుంది. మొత్తం మీద రేపు జరిగే కళ్యాణం కోసం దేవస్థానాన్ని యాజమాన్యం ఏర్పాటు చేస్తుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా లడ్డు ప్రసాద కౌంటర్ సంబంధించిన 4 కౌంటర్లు, అదేవిధంగా ముత్యాల తలంబరాలు, భద్రాచలంలో జరిగే రామయ్య కళ్యాణం సంబంధించిన కళ్యాణ తలంబరాలు ఎవరైనా తీసుకెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా కళ్యాణం తర్వాత ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకసారి కళ్యాణ క్రతువు చూసినట్లయితే మన విజువల్స్ లో ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ మిథిలా స్టేడియంలో ఉన్న గతంలో శ్రీరామచంద్రుడు ముఖ్యంగా చూసుకుంటే సీతమ్మ తండ్రి జనక మహారాజు, ఆ జనక మహారాజు సంబంధించిన మిథిలా నగరం కాబట్టి సింబాలిక్ ఇక్కడ మిథిలా స్టేడియం అని పేరు పెట్టారు. కళ్యాణ క్రతువుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే సోమవారం నాడు ఉదయం పూట మూలమూర్తులకు మొదట కళ్యాణం చేసిన తర్వాత 10:30 ప్రాంతంలో ఉత్సవమూర్తులు మేళతాళాల మధ్య ఇక్కడ మనం చూస్తున్న ఇక్కడ తీసుకొస్తారు, మిథిలా నగరానికి తీసుకొస్తారు. సీతమ్మ రామయ్యను తీసుకొచ్చిన తర్వాత కళ్యాణ క్రతువు 10:30 సమయంలో ప్రారంభమవుతుంది. కరెక్ట్ గా 12 గంటలకి అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈసారి విలంబినామ సంవత్సరం కావడంతో మొత్తం మీద భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి దేవస్థాన యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.